ఓడిపోతుంది అనేది మీరు చెప్తున్నారు. అది బలంగా అయితే పబ్లిక్‌లో చాలాసార్లు రుజువు కాలేదు. ఎందుకంటే 2018లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరుసటి 2 నెలల్లో జరిగిన ఎన్నికల్లో 25కి 24 సీట్లు బీజేపీ గెలిచింది. మధ్యప్రదేశ్లో గవర్నమెంట్ కాంగ్రెస్ ఫామ్ చేస్తే పార్లమెంట్ మొత్తం స్వీప్ చేసింది బీజేపీ. రాజస్థాన్లో అదే జరిగింది. ఛత్తీస్గఢ్లో అదే జరిగింది. పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికే బీజేపీ ఎలాగ మార్చేస్తుంది? 3 నెలల్లో ఎలా మారిపోతున్నాయి రిజల్ట్స్? ఈవీఎంలు అనుమానిస్తున్నారండి. అవును. మీరు అదే హింట్ చేస్తున్నట్టున్నారు. ఈవీఎంలను అనుమానిస్తున్నారు అనేది ఒకటి. రెండోది, ఇది రాష్ట్ర ప్రభుత్వం కదా, ఇది వేరే చూసుకుందాం. కేంద్ర ప్రభుత్వంలో ఇంకా ఆయన మీద అప్పటికి మోజు ఇంకా తీరల. ఈవీఎంల మీద ఖచ్చితంగా చాలా మందికి అనుమానాలు ఉన్నాయండి. అంటే టెక్నాలజీ తెలిసినటువంటి వాళ్ళు అనుమానం. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఈవీఎం అనడం ఇంకోటి అనడం కూడా పక్కన పెడతాం. కానీ టెక్నాలజీ బాగా తెలిసినటువంటి వాళ్ళు కూడా ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ కెన్ బి మ్యానిపులేటెడ్ అనేటువంటి ఒక సూత్రం మీద ఆధారపడి మాట్లాడుతున్నారండి. మీకు ఆశ్చర్యం ఏంటంటే చాలామంది మర్చిపోతారు, భారతీయ జనతా పార్టీలో ఇవాళ మోడీ బీజేపీలో ఇవాళ చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వారు ఒక పుస్తకమే రాశారు ఈవీఎంలకు వ్యతిరేకంగా, జీవీఎల్ నరసింహారావు. మరి ఇవాళ వారిని అడగాలి, మరి ఈవీఎంలు బాగానే ఉన్నాయా అని, లేకపోతే ఆ పార్టీని అడగాలి. ఈవీఎం మీద పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని నడిపారు. మరి వాళ్ళు ఈవీఎంలు మార్చడానికి ఈవీఎంలు కుదరట్లేదంటే దాన్ని ఎందుకు ఎలా తప్పుపడతారు? అంటే రాజకీయ ఆరోపణలు పక్కన పెడితే స్ట్రాంగ్ మోటివ్ ఏదన్నా ఉందా మనం అనుకోవడానికి? పోనీ అంటే చాలా సందర్భాల్లో ఈసీ వివరణ ఇచ్చింది, సాధ్యం కాదు అని చెప్పింది. చాలాసార్లు ఎవరైనా కావాలంటే హ్యాక్ చేసుకోమని వాళ్ళు డైరెక్ట్గా ఛాలెంజ్ చేశారు, ఇన్ని చేశారు. ఇన్ని జరిగిన తర్వాత కూడా మనం అలా మాట్లాడుకోవడానికి స్ట్రాంగ్ మోటివ్ ఏదన్నా ఉందా? మోటివ్ కదండి. ఇప్పుడు మీకు ఎలక్షన్ కమిషన్ ఇలా అంది అని అంటే ఎలక్షన్ కమిషన్కి వాళ్ళ విశ్వసనీయత లేదు. ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వానికి ఒక అంగంగా పనిచేస్తుంది తప్ప, ఇప్పుడు ప్రభుత్వం ప్రధానమంత్రి గారు, ప్రభుత్వ అధినేత కొంతమంది సెక్రటరీని నియమిస్తారు, అలాగే ఎన్నికల కమిషన్ కూడా నియమిస్తున్నారు అంటే మరి దానికి విశ్వసనీయత ఏముంటుంది? ఒకటి. రెండోది, ఈవీఎంలని మేము ఛాలెంజ్ చేస్తాము అని రాజకీయ పార్టీలు పక్కన పెడతాం. ఓడిన వాళ్ళు కాదంటారు, నెగ్గిన వాళ్ళు ఇదే బాగానే ఉందంటారు, అది పక్కన పెడతాం. ఎక్స్పర్ట్లు ఛాలెంజ్ చేస్తే ఆ ఎక్స్పర్ట్లు చేసినటువంటి ఛాలెంజ్ని ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ స్వీకరించలేదు. రండి, ఇదిగో ఇక్కడ ఉన్నాయి, మీరు చెప్పింది మీరు డెమాన్స్ట్రేట్ చేయండి అన్నారా? లేదా? అంటున్నారు. లేదు. వాళ్ళు ఈ నిబంధనలకి లోబడి మీరు చేయండి అంటారు తప్ప మేము దీన్ని మేము ప్రూవ్ చేస్తామంటే మాత్రం రావట్లే ముందుకి. తర్వాత మీకు లెక్క పెట్టరా పక్కన పెడదాం. మొత్తం వీవీప్యాట్ 100% ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు కదా, మేము నొక్కితే చూస్తే మేము నొక్కింది వేరు అక్కడ పడేది వేరు అనేటువంటి కొన్ని అభియోగాలు. ఇప్పుడు ఒక్క మాట అండి, ఎన్నికల ప్రక్రియ అనేది ఎవ్వరు కూడా అనుమానించకుండా ఉండాలి. ఫుల్ ప్రూఫ్ గా ఉండాలి. దాంట్లో ఇంత కూడా అనుమానానికి తావు ఉండకూడదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ అనుమానమే రాకూడదు. ఒకటి. రెండోది, ఇప్పుడు మనకన్నా కూడా సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందినటువంటి దేశాలు, వాళ్ళ ప్రజాస్వామ్యాలు ఈవీఎంలతో చేసుకోవట్లే వాళ్ళు ఎన్నిక. అమెరికాలో బ్యాలెట్ మనకన్నా సాంకేతిక పరంగా చాలా అభివృద్ధి చెందినటువంటి దేశం. జపాన్లో బ్యాలెట్, వీళ్ళందరూ బ్యాలెట్. కొన్ని దేశాలు ఈవీఎంలతోటి ప్రయోగాలు చేసి మళ్ళీ బ్యాలెట్కి వెళ్ళిపోయాయి. మనం వెళ్ళడానికి, కనీసం దాని గురించి ఆలోచించడానికి, ఆలోచనల్ని స్వీకరించడానికి, విమర్శను స్వీకరించడానికి ఎందుకు కాదంటున్నాం మనం? అసలు ఒక డౌట్ ఉన్నప్పుడు పక్కన పెట్టచ్చు కదా. లేదు. ఇప్పుడు ఈవీఎంలు పెట్టినప్పుడు ఏం చేశారు? ముందు మీకు గుర్తుందో లేదో, ఇక్కడ మన హైదరాబాద్ చుట్టుపక్కల ఏదో కాన్స్టిట్యూన్సీలో ముందు ప్రయోగాత్మకంగా చేశారు. ప్రయోగాత్మకంగా ఒకే నియోజకంలో కొన్ని బూతులు బ్యాలెట్, కొన్ని బూతులు అలానే చేయడానికి ముందుకు రావాలి. అలా కూడా ముందుకు రావట్లేదు.
ఒక కాన్స్టెన్సీ మొత్తం 2 చేసుకోవచ్చు, 2 కంపేర్ చేస్తే ఎగ్జాక్ట్ ఓట్లు రావాలి. కావాలి కదా. అవి ఆ కాన్స్టెన్సీ ఏమిటి అనేది ఇదివరకు అనుమానాలు ఉన్నాయి మాకు అన్నది వాళ్ళందరూ కూర్చోబెట్టి మీకు ఎందుకు అనుమానం చెప్పండి, బాగా ఎక్కువ అనుమానం ఏ కాన్స్టెన్సీ ఉంది చూడండి చెప్పండి అని చెప్పి బ్యాలెట్ 2 పెట్టి చూద్దాం. అలా కూడా ముందుకు రావట్లేదు, ఎందుకు రావడం లేదు అనే దాని మీద అనుమానం.